హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ రీపోలింగ్ ఏర్పాట్లు రెడీ అయ్యాయి. జిల్లాలోని 12 మండల కేంద్రాల్లో పోలింగ్ నిర్వహణకు సిబ్బందిని నియమించారు అధికారులు. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ గుబులు రేపుతోంది. నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ఆత్మకూరు, నాయుడుపేట డివిజన్లలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానాలు పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 852 ఓట్లకు గాను 851 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు ఫలితాలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నాయి. కడప జిల్లాలోనూ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ దడ పుట్టిస్తోంది. గెలుపుపై టీడీపీ నమ్మకంతో ఉంది. క్రాస్ ఓటింగ్ పై వైసీపీ ఆశలు పెట్టుకుంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేల్, రాయచోటిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక కర్నూలులోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాణ్యం, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, మంత్రాలయం నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ ఫలితాలను తారుమారు చేస్తుందన్న ఆందోళన అభ్యర్థుల్లో కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని స్పీకర్కు ఫిర్యాదు చేశారు బీజేపీ శాసనసభ పక్ష నేత కిషన్ రెడ్డి. కేంద్రం నిధులు కేటాయించినా కేసీఆర్ ఇలా మాట్లాడడం సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లే భావించొచ్చని కిషన్ రెడ్డి లేఖలో తెలియజేశారు. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీఎంపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా స్పీకర్ను కోరారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తనదైన శైలిలో విశ్లేషించారు. సినిమాల్లో ఫస్ట్ హాఫ్ అంతా విలన్దే పై చేయనట్లుగా కనిపిస్తుందని, సెకండ్ హాఫ్ లో హీరోదే అంతిమ విజయమని అన్నారు. రాజకీయాల్లో కూడా అంతేనన్నారు. సెకండ్ హాఫ్ లో రాహుల్ దే గెలుపన్నారు టీ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. రామాయణ, మహాభారతాల్లోనూ ఇదే జరిగిందన్నారు. అడవులకు వెళ్లిన పాండవులు తర్వాత ఏం చేశారో అందరికీ తెలిసిందేనన్నారు. కాంగ్రెస్ పార్టీ బాహుబలి కోసం ఎదురు చూస్తుందేమో గానీ తాము ఎదురు చూడాల్సిన పరిస్థితి లేదన్నారు ఎంపీ కవిత. టీఆర్ఎస్ కు కేసీఆరే బాహుబలి అని చెప్పారు కవిత. కాంగ్రెస్ లా ఎదురు చూడాల్సిన పరిస్థితి తమకు లేదన్నారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించారు ఎంపీ కవిత. నవీపేట మండలం నందిగామలో దెబ్బతిన్న వరి పంటను ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ వర్సెస్ టీడీపీ వార్ మొదలైంది. 2 వర్గాలు బాహాబాహికి దిగాయి. పెద్ద తాడేపల్లి మేకల సంతపై ఆధిపత్యం కోసం ఘర్షణ పడ్డారు. పెద్ద తాడేపల్లిలో ప్రతి శనివారం మేకల సంత నిర్వహిస్తుంటారు. గొర్రెలు విక్రయించే వారి వద్ద 10 రూపాయల వంతున ఒక ప్రైవేట్ ఆర్గనైజింగ్ కమిటీ వసూలు చేస్తోంది. బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావుకి చెందిన వర్గం వసూళ్లను టీడీపీ నేత జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గం అడ్డుకుంది. మార్కెట్ పై వచ్చే ఆదాయం గ్రామ పంచాయతీకి చెందాలంటూ ఆందోళనకు దిగింది. దీంతో బీజేపీ, టీడీపీ వర్గాల మధ్య గొడవ శృతి మించి పరస్పరం తోపులాటకు దిగారు. రోజాను మరో ఏడాది పాటు సస్పెండ్ చేయాలని చూడడం దారుణమని వైసీపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. సభా హక్కుల సంఘాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవడం తగదని అన్నారు. కాల్మనీ కేసులో మహిళలపై అరాచకాలు ప్రశ్నించినందుకే రోజాపై కక్ష కట్టారని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్యేలు. దళితుల కోసం ఏనాడు పోరాటం చేయని అనిత ఈ రోజు హైలైట్ అవ్వడం కోసం రోజాను ఇరికించారని ఆరోపించారు. జంగమేశ్వరపురం రోడ్డు ప్రమాదంలో గాయపడి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రతిపాటి పుల్లారావు పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి చంద్రన్న బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3,70,000 రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు మంత్రి కామినేని. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు ఎంపీ కవిత. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిని పరిశీలించిన ఆమె ఆసుపత్రిలో 500 పడకల నుంచి 750 పడకలకు పెంచుతున్నట్లు తెలియజేశారు. మెడికల్ కాలేజ్ సీట్లు కూడా 100 నుంచి 150కి పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎంపీ కవిత తెలిపారు. గతేడాది 90 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఈసారి మరింత పెద్ద ఎత్తున నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆమె చెప్పారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాటలు తప్ప హరీష్ కు చేతలు తెలియవన్నారు. గనుల శాఖ మంత్రిగా ఉండి ఇసుక వ్యాపారం చేసి నిజామాబాద్ ను ఎడారిగా మార్చాడని మండిపడ్డారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న సికింద్రాబాద్ కు చెందిన ఒక విద్యార్థిని అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ కు చెందిన జాగృతి రెడ్డి గట్కేసర్ ప్రిన్స్టన్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆ విద్యార్థిని కాలేజ్ నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది. తిరిగి ఇంటికి రాకపోవడంతో విద్యార్థిని తండ్రి చంద్రశేఖర్ కు కాలేజ్ నుంచి మొబైల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే స్టూడెంట్స్ అదృశ్యంపై అనుమానాలు ఉన్నాయని పేరెంట్స్ చెబుతున్నారు. ఫీజు వసూళ్ల కోసం బరి తెగిస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. హైదరాబాద్ హయత్ నగర్ లో ఫీజులు కట్టలేదని 20 మంది విద్యార్థుల్ని గదిలో బంధించారు. హయత్ నగర్ లోని సరిత విద్యానికేతన్లో దారుణం జరిగింది. ఫీజులు కట్టే వరకు బయటకు వదలమంటూ చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షల తర్వాత ఫీజు కడతామన్న స్కూల్ యాజమాన్యం వేధిస్తోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
గాంధీ ఆసుపత్రిలో వీల్ చైర్ గొడవ జరిగిన కొన్ని క్షణాల్లోనే మరో ఘటన చోటు చేసుకుంది. ఆపరేషన్ కోసం వచ్చిన రమాదేవి అనే మహిళకు ఇంజెక్షన్ ఇవ్వాలి అంటూ వచ్చి ఆ మహిళ దృష్టి మరచి మంగళసూత్రాన్ని కాజేశాడు ఒక నకిలీ డాక్టర్. సెక్యూరిటీ సిబ్బందితో పాటు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బాధితులు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. వెంటనే ఫీజు నియంత్రణ చట్టాలను తేవాలని డిమాండ్ చేశారు. ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు అప్పుల్లో కూరుకుపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య. ఫీజుల నియంత్రణకు అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. గత 3 ఏళ్లుగా తెలంగాణకు ప్రధానమంత్రి సడక్ యోజన నిధులు రావడం లేదన్నారు భువనగిరి ఎంపీ బూర నరసయ్య గౌడ్. దీనిపై కేంద్రంతో మాట్లాడి 150 కోట్లు రాబట్టగలిగామని చెప్పారు. ఎన్ఆర్జీఈఎస్ కింద దేశంలోనే అత్యధికంగా 700 కోట్లు తీసుకొచ్చామని, వీటితో రాష్ట్ర వ్యాప్తంగా సీసీ రోడ్లు, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో నగదు సమస్య మళ్లీ మొదలుకొచ్చింది. బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు, ఏటీఎంలలో నో క్యాష్లు దర్శనమిస్తున్నాయి. రోజువారీ డిపాజిట్లు తగ్గడంతో నగదు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. దీనికి తోడు ఆర్బీఐ నుంచి నగదు రాకపోవడంతో నోట్ల కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అటు నగదు విత్డ్రాపై ఆంక్షలు, ఛార్జీలు విధిస్తుండటంతో ఖాతాదారులు బ్యాంకులకు దూరంగా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. మినిమం బ్యాలెన్స్ మినహా మిగిలిన మొత్తాన్ని విత్డ్రా చేయడంతో వేల కోట్లు జనం వద్దే ఉండిపోయాయి. బ్యాంకుల వైఖరికి నిరసనగా నో ట్రాన్సాక్షన్ డే జరపాలన్న ఆంక్షలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మార్కెట్ యార్డ్లో కంది రైతు కన్నెర్ర చేశారు. కందులు కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ మార్కెట్ ఆఫీసుకు తాళం వేసి అధికారులను గదిలో నిర్బంధించారు. శ్రీకాకుళంలో అగ్రిగోల్డ్ ఏజెంట్లు, కస్టమర్లు ర్యాలీ నిర్వహించారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి 7 రోడ్ జంక్షన్ దాకా ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలియజేశారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలాన్ని ప్రభుత్వం వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడాల్సిన ఒక పోలీస్ తన పై అధికారులతో కలిసి ఒక బాధితుడికి ప్రత్యక్ష నరకం చూపించాడు. అచ్చం పోకిరి సినిమా స్టైల్లో ఒక రియల్టర్ నుంచి లంచం తీసుకుని మరో రియల్టర్ను చిత్రవద చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్కు చెందిన రంగారెడ్డి, విజయవాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన రామకోటేశ్వరరావు కామన్ ఫ్రెండ్స్ ద్వారా స్నేహితులయ్యారు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. అయితే బిజినెస్ లో మొదలైన వివాదం బెదిరింపులకు దారితీసింది. అన్యాయం గురించి ధైర్యం చేసి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు రామకోటేశ్వరరావు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జయశంకర్ జిల్లా కలెక్టర్ మురళి నలుగురికి ఆదర్శంగా నిలిచాడు. ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించాలని సర్కార్ నినాదాన్ని తూచా తప్పకుండా పాటించారు. పుట్టినొప్పులతో బాధపడుతున్న తన కూతురు ప్రగతిని కార్పొరేట్ ఆసుపత్రిలో కాకుండా ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆదర్శాలను చెప్పడమే కాదు, స్వయంగా ఆచరించిన కలెక్టర్ను పలువురు అభినందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయని, ధనిక పేద తేడా లేకుండా అందరూ అక్కడే కాన్పులు చేయించుకోవాలని కలెక్టర్ మురళి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పట్ల ప్రజల్లో నమ్మకం కలిగేందుకే తన కూతురుకు సర్కారు ఆసుపత్రుల్లో కాన్పు చేయించినట్లు కలెక్టర్ మురళి చెప్పుకొచ్చారు. సింగరేణి కాలనీస్ లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులైజ్ చేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ను ముట్టడించారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే జేఏసీగా ఏర్పడి దశలవారీగా ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ ఏసీఎం గెమ్మిలి చంద్రమ్మతో పాటు మరో 4 దళాల సభ్యులు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఎదుట లొంగిపోయారు. గెమ్మిలి చంద్రమ్మ కలిమెల దళంలో ఏసీఎంగా విధులు నిర్వహించారు. గాలికొండ, కోరుకొండ దళాల్లో పనిచేస్తూ కలిమెల దళానికి ఏసీఎంగా వెళ్లింది చంద్రమ్మ. ఈమె భర్త కూడా ఒరిస్సా దళంలో పనిచేస్తున్నారు. 2000వ సంవత్సరంలో ధారకొండ పోలీస్ అవుట్ పోస్ట్ పై జరిగిన దాడితో పాటు కాఫీ పల్సర్ యూనిట్ ధ్వంసం, పలకజీడి వద్ద ఎదురు కాల్పుల ఘటనతో పాటు మరికొన్ని దాడుల్లో ప్రత్యక్షంగా చంద్రమ్మ పాల్గొంది. చంద్రమ్మతో పాటు 4 దళ సభ్యులు లొంగిపోవడంతో వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఎస్పీ. పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులు ఎక్కించడంతో ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లాలో చీరాల మండలం తోటవారిపాలెంకు చెందిన 12 మంది కూలీలు ఆటోలో పరుచూరు వెళ్తూ ఉండగా ఆటో అదుపు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 6 గాయపడ్డారు. హన్మకొండలోని నక్కలగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. ప్రైవేట్ స్కూల్ బస్ యూటర్న్ తీసుకుంటూ ఉండగా స్కూటీపై వేగంగా వచ్చిన విద్యార్థులు బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందారు. నవీన రాథోడ్, సుమర్ అనే ఈ విద్యార్థులు వరంగల్ నగరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నారు. బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తివేయాలంటూ నెల్లూరులో ప్రభుత్వ వైద్యులు ఆందోళన చేపట్టారు. 20 రోజులుగా ప్రభుత్వ వైద్యులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ దీక్షకు దిగారు. కలెక్టర్ తమపై పెత్తనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలపై తిరుపతిలో నిర్వహించిన అవగాహన సదస్సుకు భారీ స్పందన లభించింది. ఎన్ఐఎస్ సంస్థ నిర్వహించిన ఈ సదస్సుకు ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రభుత్వం ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించనిది సాధ్యం కాదన్నారు చిత్తూరు ఎంపీ శివప్రసాద్. మద్యం తాగి వాహనాలు నడిపే ముందు కుటుంబం గురించి ఆలోచించాలన్నారు. నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 22 నుంచి వాక్ ఫర్ వాటర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్. ఈ కార్యక్రమాన్ని రామగుండం నుంచి నిర్వహించనున్నట్లు ఆయన తెలియజేశారు. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు ఇవాళ దర్శించుకున్నారు. స్వామి సేవలో తరించారు. బ్రహ్మానందం, మంచు లక్ష్మి, గాయని సునీత వీఐపీ బ్రేక్ దర్శనంలో వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. టీవీ సీరియల్స్ తీరు మారన్నారు మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి. సీరియళ్ల ప్రభావంతో మహిళలను వినల్లుగా మార్చేస్తున్నారని, ఈ ధోరణి మారాలని ఆమె సూచించారు. దేశంలో క్రైస్తవులపై దాడులు తీవ్రమయ్యాయని ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జోహెల్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులపై ప్రభుత్వం దృష్టి సారించాలని, దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్వాల్లో దారుణం జరిగింది. ఇంట్లో ఉన్న 2 పిల్లలకు విషం ఇచ్చి తల్లి తాను కూడా ఆ విషయం సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా మడకశిర ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో 10th పరీక్షా కేంద్రాల్లో తెలుగు పేపర్ పార్ట్ 1 లీక్పై ఇన్విజిలేటర్ కిషోర్ను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో 7గురిపై కేసు నమోదు చేసినట్లు మడకశిర సీఐ దేవానంద్ చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. తూర్పుగోదావరి జిల్లా తునిలో జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర అభివృద్ధిని ఇతర రాష్ట్రాలు, దేశాలతో పోల్చడం సరికాదన్నారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలంలోని దేవాలమ్మ నాగారం గ్రామంలో ప్రాచీన సీతా, రామలక్ష్మణ, సూర్య భగవాన్ల పంచలోహ విగ్రహాలు చోరీ అయ్యాయి. చోరీ అయిన విగ్రహాల విలువ ₹1 కోటి ఉంటుందని అంచనా. అమరరాజా సంస్థల సముదాయంలో మంగళ ఇండస్ట్రీస్ లో నూతన ప్లాస్టిక్ ఇంజెక్షన్ మోల్డింగ్ ఫెసిలిటీస్ ను ప్రారంభించారు. 80 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ఇండస్ట్రీస్ తో 300 మందికి ఉపాధి లభించనుందని సంస్థ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లాలోని నల్లవల్లి అటవీ ప్రాంతంలో ఒక జింక మృతి చెందింది. నరసాపూర్ హైదరాబాద్ వెళ్లే ప్రధాన రోడ్డును రాత్రి వేళ జింక దాటుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జింక మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్ సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. త్రివేంద్ర సింగ్ రావత్తో పాటు 10 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. డెహ్రాడూన్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ సీఎం పీఠం కోసం హోరాహోరీగా పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కమల్నాథులు ఆర్ఎస్ఎస్ పెద్దలతో కలిసి కసరత్తు చేసి ఆఖరికి యోగి ఆదిత్యనాథ్ను ఎంపిక చేశారు. యూపీ సీఎం అభ్యర్థిని ప్రకటించక ముందు బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. చెన్నైలో ఘోర ప్రమాదం జరిగింది. జాతీయ రేసర్ అశ్విన్ సుందర్ దంపతులు మృతి చెందారు. అశ్విన్ ప్రయాణిస్తున్న BMW కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో అశ్విన్ సుందర్ భార్య నివేదిత సజీవ దహనమయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అశ్విన్ అభిమానులు మాత్రం విషాదంలో మునిగిపోయారు. హిందువులకు పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం పాకిస్తాన్ నడిబొడ్డున హోరెత్తింది. హోలీ సంబరాల్లో భాగంగా కరాచీలో హిందువులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని షరీఫ్ సహా పలువురు ముస్లిం ప్రముఖులు హాజరయ్యారు. వేదికపైకి నరోదా మాలిని అనే హిందూ బాలిక గాయత్రి మంత్రాన్ని భక్తి ప్రవత్తులతో ఆలపించారు. దాదాపు 2.5 నిమిషాల పాటు సాగిన ఈ గానామృతానికి ప్రధాని షరీఫ్ పరవశించిపోయారు. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా రైల్వే స్టేషన్ సమీపంలో జంట పేలుళ్లు కలకలం రేపాయి. మొదట ఒక రైల్వే ట్రాక్ సమీపంలోని చెత్తకుండి వద్ద పేలుడు చోటు చేసుకోగా ఆ తర్వాత సమీపంలోని ఇళ్ల వద్ద మరో పేలుడు జరిగింది. రైల్వే ట్రాక్ వద్ద ఒక బెదిరింపు లేఖ కూడా లభించింది. ఇవి తక్కువ తీవ్రత కలిగిన బాంబులు కావడంతో పెద్దగా నష్టం వాటిల్లలేదు. ఈ పేలుళ్లలో ఎవరూ గాయపడలేదు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్నోలో ఐఎస్ ఉగ్రవాది కాల్చివేత ఘటన తర్వాత ఈ పేలుడు జరగడంతో పోలీసులు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గోవా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తన బాధ్యతల నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. గోవాలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించడంలో తప్పు లేదన్నారు దిగ్విజయ్ సింగ్. అధికారం, డబ్బుతో ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ప్రజా తీర్పు కంటే మనీ పవరే గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీ హామీతో కేంద్రానికి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. మాఫీ సంగతి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చూసుకుంటుందని సెలవిచ్చారు. రుణమాఫీ విషయంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలనే భేదం లేదని స్పష్టం చేశారు. ఆర్థిక వనరులను బట్టే ఆయా రాష్ట్రాల మాఫీని అమలు చేస్తుంటాయని వివరణ ఇచ్చారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. కేరళలో మరోసారి విద్యార్థి సంఘాలు ఘర్షణకు దిగాయి. త్రిశూర్లో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ సంఘాల సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలో
ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లా ఏలే రాంపుర వద్ద 2 ఆటోలు టెంపో ట్రావెలర్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని వారంతా విజయపురం జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. వీరంతా బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ టైరు పగిలి అదుపు తప్పి 2 ఆటోలు టెంపో ట్రావెలర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్తో ఆఫర్ ప్రకటించడంతో ఇతర టెలికాం కంపెనీల వెన్నులో వణుకు పుట్టించింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఆఫర్లతో వినియోగదారులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఐడియా, వోడాఫోన్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్లను ప్రకటించగా తాజాగా ఎయిర్టెల్ 2 కొత్త ఆఫర్లకు తెరలేపింది. కేవలం ₹146 రీఛార్జ్తో అన్లిమిటెడ్ నెట్ వాయిస్ కాల్స్తో పాటు 300 MB డేటా ఇస్తోంది. అటు ₹349తో రీఛార్జ్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు 1 GB డేటా ఆఫర్ చేస్తోంది.